చెప్పు బేబీ. మమ్మీ, ఆ సీఏ శంకర్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు కదా, ఇప్పుడు రాజమండ్రి నుండి సిటీకి వచ్చాడంట. ఆ భూమిని కలవబోతున్నాడు. వాడి ఫోకస్ అంతా ఈ కేసు మీదే పెట్టినట్టున్నాడు. వెంటనే వెళ్ళి వాడిని కొనేయాలి. అడ్రస్ నీకు షేర్ చేస్తాను చూడు మమ్మీ. సరే. ఏంటి ప్రాబ్లము? తెలీదు మేడం, బాగా టైం పట్టేలా ఉంది. అయ్యో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను వేరే కారు మాట్లాడతాను మేడం. అయ్యో, ఇప్పుడు నాకు అంత టైం లేదు. దేవుడు కరుణించాడులే, నా దేవుణ్ణే పంపించాడు. అన్నా, మీరు రిపేర్ చేయించుకుని ఇంటికి తీసుకొచ్చేయండి, నేను తర్వాత వస్తాను. బావా, ఆపు ఆపు. ఏయ్, బుద్ధుందా నీకు? కార్ కింద పడతావా? అటు తప్పుకో, తప్పుకో. అరే బావా, పోనీ బావా. ఎక్కడికి? నాకు అర్జెంట్ పని ఉంది. ఫస్ట్ దిగు దిగు. నేను చెప్తాను, వెళ్ళు బావా. ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా, అర్జెంట్ పని ఉంది బావా, వెళ్ళు. నేనేం చేయాలి? అర్జెంట్ అయితే నువ్వు క్యాబ్ తీసుకొని వెళ్ళు, నన్నెందుకు ఆపావు? బావా ప్లీజ్ బావా, అంత టైం లేదు బావా, పోనీ బావా. బావా, లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళు. నేను డ్రైవర్నా? నువ్వు వెళ్ళొచ్చు కదా. సారీ, వెళ్ళు. అమ్మయ్యా, కారు ట్రబుల్ ఇచ్చింది బావా. సమయానికి దేవుళ్ళా వచ్చావు. బావా, ఆ ఏసీ పెంచు. ఏంటి అంత ఇంపార్టెంట్ పని? ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి బావా. ముందు నువ్వు స్పీడ్గా పోనీ. హలో, ఏంటి? ఫాస్ట్గా వెళ్ళు. నేనే నీ డ్రైవర్నా? హలో, I'll be there in 5 minutes. Hey, ఫోన్ ఇవ్వు. ఏంటిది? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాల్ మాట్లాడకూడదని నీకు తెలీదా? అవునా? చెప్తాను నీ సంగతి. ఇక్కడ ఆపావేంటి బావా? డ్రైవ్ చేసేటప్పుడు కాల్ మాట్లాడకూడదు కదా, అందుకే కాల్ మాట్లాడిన తర్వాత వెళ్దాం. అయ్యో, నేను అర్జెంటుగా వెళ్ళాలి బావా. బావా ప్లీజ్ బావా, వద్దు బావా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాకు అంత టైం లేదు. ముందు కార్ తీ బావా. బావా ప్లీజ్. I'll meet you in 5 minutes. బావా, స్ట్రైట్ వెళ్ళు. అక్కడ స్ట్రైట్ ఒక్కటే ఉంది. బావా లెఫ్ట్. మరి ముందుగానే చెప్పాలి కదా. ఇప్పుడు ముందే చెప్పు, లెఫ్టా రైటా? బావా, అక్కడ ముందు రైట్ తీసుకో. బావా, అక్కడ ఆపోయి బావా. ఇక్కడ? అవును, ఆయన ఆల్రెడీ వచ్చుంటారు. ఇక్కడ ఆపే బావా, ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వచ్చేస్తాను. బావా, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. నేనేమన్నా నీ డ్రైవర్నా? హలో సార్. నమస్తే అమ్మ భూమి. సార్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సార్? ఆ బ్రేస్లెట్ ఎవరిదో తెలిసిందా? ఆ బ్రేస్లెట్ కొన్న షాప్కి వెళ్ళాను.
కానీ కొన్నేళ్లు గడిచిపోయింది కదా, వాళ్ళ దగ్గర ఉన్న పాత రిజిస్టర్లో వెతికితే ఇదిగో ఈ 10 మంది ఇన్ఫర్మేషన్ దొరికింది. నా అనుమానం కరెక్టే. ఇది ఖచ్చితంగా అపూర్వ బ్రేస్లెట్టే అయ్యుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అపూర్వదని ఎలా చెప్పగలవు? వీళ్ళల్లో నాకు తెలిసి మా అమ్మని చంపాలనుకున్నది అపూర్వ మాత్రమే. అవును, ఆ బ్రాస్లెట్ మీద దొరికే శాంపిల్స్తో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే? ఆ బ్రేస్లెట్ పైన 2 డిఎన్ఏలున్నాయి. ఒకటి శోభాచంద్ర గారిదని కన్ఫర్మ్ అయింది. బట్ ఆ రెండో డిఎన్ఏ ఎవరిదో అర్థం కావట్లేదు. ఆ రెండో డిఎన్ఏ అపూర్వదే అని నా అనుమానం. అదే నిజమైతే మనకు తిరుగులేని సాక్ష్యం దొరికినట్టే. డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అపూర్వకు సంబంధించిన హెయిర్ కానీ గోర్ లాంటిది కానీ ఏదైనా ఒక శాంపుల్ తీసుకురావాలి. ఆ డిఎన్ఏతో గనక ఈ బ్రేస్లెట్ మీద ఉన్న రెండో డిఎన్ఏ మ్యాచ్ అయితే అపూర్వ మనకి దొరికేసినట్టే. ఓకే సార్, అపూర్వ దగ్గర నుంచి ఎలాగైనా సరే ఆ డిఎన్ఏ టెస్ట్కి అవసరమైనవి నేను సంపాదిస్తాను. థ్యాంక్ యూ సార్. పర్వాలేదమ్మా. శోభాచంద్ర గారంటే నాకు కూడా రెస్పెక్ట్ ఉంది. ఖచ్చితంగా ఆవిడ్ని చంపిన మనిషిని పట్టుకోవడం నా డ్యూటీ. వీణ్ణి డబ్బుతో కొనేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఖచ్చితంగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు. అదే జరిగితే నేను దొరికిపోవడం ఖాయం. నో, అలా జరగకూడదు. వీడి మీద ఓ కన్నేసి ఉంచాలి. ఏంటమ్మా ఇది? నేను అదే అడుగుతున్నాను అత్తయ్య. చూడండి ఎంత అన్యాయమో. మీ భర్త గురించి మీరు మంగళ గౌరీ వ్రతం చేయడం ఏంటి? వాళ్ళెవరో వచ్చి మీ మెడలో తాళి తెంచేస్తాను అని చెప్పడం ఏంటి? మీకు ఇంత అవమానం చేయడం ఏంటి అత్తయ్య? అక్కడ అదంతా చూసి నేనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలాంటిది ఈ వీడియో గగన్ గారు చూసారంటే